జయదేవ్ గారు లాంటి వ్యక్తుల్ని బయటకు పంపించాలని భయపెట్టేసి ఇండస్ట్రీస్ అన్నింటినీ పొల్యూషన్ అని అదనేది ఇంకోటి స్టాప్ చేసి మీ ఫాదర్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని చంపడానికి వస్తే ఎవరు సార్ ఈ పెమ్మసాని చంద్రశేఖర్? ఐఎమ్ ఆల్ ఇన్ వన్. మళ్ళీ మీరు షుప్పని అమెరికా వెళ్ళిపోతారు. ఒక మీటింగ్లో ఆలపాటి రాజా గారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ 5 ఏళ్ల కోసం చంద్రశేఖర్ గారు వచ్చారని చెప్పడం, నేను వెంటనే చెప్పా కదా వచ్చానని. బురిపాలెం అంటే కృష్ణ గారి ఊరు అని చెప్పి బంధుత్వం ఉందా కృష్ణ గారితో? ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్. పుట్టింది బుర్రిపాలెం, పెరిగింది నర్సరావుపేట, సెటిల్ అయ్యింది మాత్రం అమెరికా. సూపర్ స్టార్ కృష్ణకు సమీప బంధువు, వృత్తిరీత్యా డాక్టర్. ఆయన గురించి మీకేం తెలుసు? ఎన్ఆర్ఐ. ఏ పార్టీ ఏ పార్టీ మొత్తం ఓవరాల్ ఎలా ఉంది? పార్టీ ఏదో తెలియదు కానీ మీ ఇంటర్వ్యూ బాగుంటాయి. సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ. పబ్లిక్ రియాక్షన్ తర్వాత నేరుగా పెమ్మసాని ఇంటికి వెళ్ళాము. అక్కడే ఆయనతో చిట్ చాట్. మీరు కూడా ఈ కప్పులను తాగుతారా? ఏమైంది ఆ కప్కి? బంగారం కప్పులు ఏముంటాయేమో అనుకున్నా. ఏముండవు, మేము అన్ని మామూలు కప్పుల్లోనే తాగుతాం. అంతే, మొత్తం గోల్డ్ 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 ఉంటుందేమో. మాది గోల్డ్ ఎవరికి ఉంటుందంటే అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళకి. ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని వాళ్ళు గోల్డ్ కప్పుల్లో తాగుతారు. కానీ కష్టపడి సంపాదించి ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళు ఎవరు అట్లాంటి ఎక్స్ట్రాలు చేయరు. ఎక్స్ట్రా మళ్ళీ మాట కెమెరాలు ఆఫ్ చేసేసాను. నిజాన్ని మాట మనకు ఎంత మాత్రం ఉంటుంది సార్? ఏంటి డబ్బు, ఆస్తి. రేపు ఎలక్షన్ అఫిడవిట్లో చూపిస్తాం కదా. అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఎందుకు ఉంటుంది మా దగ్గర? ఇదంతా అమెరికాలో ట్యాక్స్ కట్టిన డబ్బు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్. ఎవరైనా అన్అఫీషియల్గా డబ్బు పెట్టుకుంటే వాళ్ళకు ఉండేటువంటి డిస్సాటిస్ఫాక్షన్ కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ చాలా ఉంటాయి. మీరు ప్రాపర్గా ట్యాక్స్ కట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ 30%, 40, 50 ఎంతైనా కానీ కట్టి మీరు దాని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఆ లైఫ్లో ఉండే సాటిస్ఫాక్షన్, ఆ పీసే డిఫరెంట్. ఇప్పుడు మనకు ఆస్తి క్రోర్స్లోనే ఉండే కదా సార్ మొత్తం ఉండేది. అంటే 100 crores, 1000 crores మీరు చూస్తారు రేపు అఫిడవిట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఓకే. డబ్బు కష్టపడి సంపాదిస్తారు సార్ అక్కడ? కష్టపడకుండా ఎక్కడన్నా డబ్బులు వస్తాయా? కష్టపడకుండా డబ్బులు ఎవరికి వస్తాయి? ఎక్కడా రావు. ఏదన్నా ఒక్కసారి లక్లో ఎప్పుడైనా ఎవరికైనా వస్తే రావచ్చు. కానీ కన్సిస్టెంట్గా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ రావాలంటే మీకు దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటేనే వస్తాయి. మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు ఇండియాలో కూడా ఒక టాప్ వెల్ రెస్పెక్టెడ్ పీపుల్కి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో చెట్లకు కూడా డబ్బు కాస్తాయంట. చెట్లకి మీరు డబ్బు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, నాకు చెట్లకి ఏమీ గాయం. ఓకే సార్, ఇప్పుడు 20 days బ్యాక్ వరకు చంద్రశేఖర్ గారికి ఇక్కడ సీటు ఇస్తారనేది జనాలకు ప్రచారం లేదు. ఫస్ట్ నైట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, అంటే మీరని చెప్పి అభ్యర్థి అని చెప్పి మీరు వచ్చేసారు. ఏం సార్ రహస్యం? ఏం చేశారు మధ్యలో? మీరు అనుకునేది ఓవర్ నైట్ అని. కాకపోతే నేను ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తా ఉన్నాను. నేను లాస్ట్ 1 yearగా తెలుగుదేశం పార్టీకి బ్యాక్గ్రౌండ్లో నాకు సాధ్యమైంది ఏదో ఒకటి వర్క్ చేస్తా ఉన్నాను. సో ఇది ఓవర్ నైట్ అనేది మీరు అనుకునేది. ఇట్ వాజ్ నెవర్ ఓవర్ నైట్. మేము 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అభిమాని ఉన్నారు? అభిమాని కాదు, మేము కార్యకర్తలు. అంటే చాలా మందికి జెండాలు మూస్తున్నారు, పోలీస్ కేసులు పెట్టుకుని ఉన్నారు, ఈ వైసీపీ గవర్నమెంట్లో జైలుకి వెళ్ళినారు, చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ కాదని చెప్పి మీకు ఇచ్చారు. రీజన్ ఏంటి? డబ్బు కాకుండా ఇంకోటి రీజన్ ఉందా? జెండాలు మోయటం అనేది ఒక పార్ట్ అయితే, జెండాలతో పాటు ఎబిలిటీ, మీరు వచ్చిన తర్వాత సమాజానికి మీరు చేయగలిగేటువంటి కేపబిలిటీ కూడా మీకు ఉండాలి కదా. ఈ రాష్ట్ర ప్రజలని, గుంటూరు పార్లమెంటుని, దేశ ప్రజలకి రిప్రజెంట్ చేసే విధానం కూడా తెలియాలి మీకు. దానికి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్, ఒక లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు ఏదన్నా మీరు ఓన్గా బిల్డ్ చేసినవి కనుక ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ అన్ని యాడ్ అవి మీరు బెటర్గా రిప్రజెంట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో రాక ముందు వాళ్ళతో వచ్చిన తర్వాత, టికెట్ వచ్చిన తర్వాత అందరూ ఇలాగే ఇదే లైన్లో మాట్లాడతారు సార్. వచ్చిన తర్వాత ఈ లైన్లో మాట్లాడతారు సార్. నేను చాలా మందికి ఇంటర్వ్యూ చేశాను కదా, బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్. ఎందుకు మీకు మిస్ అవుతుంది కమిట్మెంట్ అనేది? ఇప్పుడు మీకండి, మీరు చదువుకున్నారు,
మెచ్యూర్ సమాజంలో పెరిగారు, చూశారు అని చెప్పి ఇప్పుడు మీతో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దాన్ని మీరు మీట్ కాలేదు అనుకోండి, డిసప్పాయింట్ వచ్చి అనమాట. ఎందుకు జరుగుతూ ఉంది ఈ ఎక్స్పెక్టేషన్ మీట్ కాకపోవడం అనేది? చాలా మందికి అని నేను అనను, చేసేవాళ్ళు ఉన్నారు. అసలు మీరు అందరినీ జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు. ప్లస్ వేరే వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితులు కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ నాకు సంబంధించిన విషయాలు కాదు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడలేను. బట్ నా విషయం వచ్చినప్పుడు మీరు ఇలా అనుకోవటంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే కొంతమంది ప్రీవియస్ గా ఎక్స్పీరియన్సెస్ చూశారు కాబట్టి. ఇబ్బంది పడకుండా కొంచెం మాట చెప్తాను. చెప్పండి. గల్లా జయదేవ్ గారికి లాస్ట్ టైం 2019 ఇక్కడ ఎంచుకున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారని చెప్పి. సో కరప్షన్ అనేది ఏం లేకపోయినా కూడా అవైలబిలిటీ విషయానికి వచ్చినప్పుడు కానీ ఎక్కువగా అవైలబిలిటీ లేదు. ఎక్కడ అంటే మీరు ఎందుకు అవైలబిలిటీ లేదనేది అడగాలి కదా. ఫస్ట్ టర్మ్ లో ఆయన అవైలబుల్ గా ఉన్నారు, బాగానే ఉన్నారు కాబట్టే కదా సెకండ్ టైం గెలిచారు కదా. సెకండ్ టైం వైసీపీ వేవ్ ఉన్నప్పుడు కూడా 1,00,000 క్రాస్ ఓటింగ్ గెలిపించారంటే అవైలబిలిటీ లేకపోతే గెలిపారు కదా. అంటే 5 సంవత్సరాలు అవైలబిలిటీలో ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎందుకన్నా అది ఫస్ట్ టర్మ్ కి. సెకండ్ టర్మ్ తీసుకున్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చారో ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ లో తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా ఒక స్ట్రాంగ్ పర్సన్ ఎవరంటే జయదేవ్ గారు. సో జయదేవ్ గారు లాంటి వ్యక్తుల్ని బయటకు పంపిస్తే తెలుగుదేశం పార్టీని సిస్టమేటిక్ గా దెబ్బతీయొచ్చు అనే ప్రక్రియలో భాగంగా ఆయన ఎలిమినేట్ చేశారు. ఆయన భయపెట్టేసి ఈ ఇండస్ట్రీస్ అన్నింటినీ పొల్యూషన్ అనేది ఇంకోటి స్టాప్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కంపెనీ. తన సమస్య వచ్చినప్పుడు తను ఎందుకు నిలబడి ఫైట్ చేయలేకపోతే, అన్యాయం జరిగినప్పుడు నన్ను అణచివేస్తున్నారు, నన్ను తొక్కివేస్తున్నారు, నా వాయిస్ కి వీళ్ళు కేవలం దాన్ని మనసులో పెట్టుకుని ఇంకో రకంగా చేస్తాను చెప్పి ఎందుకు రాలేదంటే అదే ఇప్పుడు అది దట్ ఈస్ ఎ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్. 70 to 80% ఆఫ్ దట్ కంపెనీ ఈస్ హెల్డ్ బై ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్. అంటే ఆయన సీఈఓగా ఉన్నారు, ఆయనకు ఒక ఫిడ్యూషియరీ డ్యూటీ ఉంటుంది ఈ షేర్ హోల్డర్స్ రిప్రజెంట్ చేయడం అనేది. చేయాల్సి వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? ఆయన లివింగ్ అంతా కూడా దాని మీదే ఉంది కంప్లీట్ గా. ఎంటైర్ సోల్ ఈజ్ ఇన్ దాట్. దాన్ని మీరు అటాక్ చేసినప్పుడు ఒక సిస్టమ్ తో అయితే ఎదుర్కోగలరు, కానీ మీరు అన్ని సిస్టమ్స్ ని వాడి ఈడీ, ఐటీ, ఇట్లా పొల్యూషన్ కంట్రోల్ అన్ని సిస్టమ్స్ ని వాడి మీరు అటాక్ చేసినప్పుడు దే హ్యావ్ నో చాయిస్. ఎవరు సార్ ఈ పెమ్మసాని చంద్రశేఖర్? ఓకే, ఎంటర్ప్రెన్యూరా, డాక్టరా, మీ నాకు చెప్పిన టీడీపీ కార్యకర్తనా? మీ గురించి నాకు బ్రీఫ్ చెప్పండి. ఐఎమ్ ఆల్ ఇన్ వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఒక సింపుల్ గా బతికిన వ్యక్తిని, చదువుకొని డాక్టర్ అయ్యాను కాబట్టి నేను ఒక డాక్టర్ని. తర్వాత బిజినెస్ బిల్డ్ చేశాను కాబట్టి ఒక ఆంటర్ప్రెన్యూర్ని. సో నా అదృష్టం ఏంటంటే అతి తక్కువ లైఫ్ స్పాన్ లో ఎన్నో చేశాను కాబట్టి నాకు ఆ స్కోప్ బ్రెడ్త్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్సెస్ నేను అందరినీ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు నేను పొలిటికల్ గా హీట్ పెరిగినప్పుడు మీరు రాజకీయ ప్రత్యర్థి మీ మీద ఒక అలిగేషన్ చేయవచ్చు. గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఏ వీధి ఎక్కడ ఉందో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి తెలుసా? ఆయన అమెరికాలో పెరిగారు, అక్కడ చూశారు అని చెప్తే మీరు ఏం చెప్తారు? గుంటూరు పార్లమెంట్ లో ఆయనకి తెలిసిన వీధుల కంటే నాకు ఎక్కువ తెలుసు. ఐ కెన్ కమ్ ఫర్ ఓపెన్ డిబేట్. వీధుల సంగతి పక్కన పెడదాం. నువ్వు ఇక్కడ ఉండి మీరు చేసింది ఏంటి? అసలు నేచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని దోచేసుకున్నారు. అసలు ప్రకృతిని దోచుకున్న వ్యక్తులు ఎవరన్నా చూసారా? ఇప్పుడు ఎవరో కిలార్ రోసే గారు అంటున్నారు, ఆయన ఉంటారో లేదో నాకు తెలియదు. పోనీ ఆయనే క్యాండిడేట్ అనుకోండి మాకు ఆపోజిట్ గా. ఆయన గురించి 2,000 కోట్ల ఛార్జ్ షీట్ వేశారు. అసలు ఆ వ్యక్తితో కంపేర్ చేయడానికి కూడా అవమానకరమైంది నేను పెరిగిన వాతావరణం. సో వీధుల్లో ఉన్న వ్యక్తులకు ఏం చేయాలో నేను చెప్పాలి, కానీ వీధి నేములు ఆయనకు కానీ నాకు కానీ మీకు కానీ ప్రతి నేము తెలియాల్సిన అవసరం లేదు. అలా అనుకున్నా కూడా ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడ కాలేజ్ అంతా ఇక్కడే కదా చదివింది. విజయ అపజయాలను పక్కన పెట్టి మీరు వచ్చేసారు కదా ఇక్కడ, ఇంకా కంప్లీట్ గా పాలిటిక్స్ లో గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కేంద్రంగానే ఉంటారా? లేకపోతే ఏదైనా పాలిటిక్స్ లో అటు జరిగితే ఏం జరిగితే చెప్పలేము అన్నప్పుడు మళ్ళీ మీరు షుప్పని అమెరికా వెళ్ళిపోతారు? వెళ్ళను, అసలు వెళ్ళే పని అయితే అసలు వచ్చేవాడిని కాదు. ఒక పట్టు మనం 5 విషయాలు చెప్పండి సార్. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మీరు ఒక్కరే చేయగలుగుతాను, నేనే రైట్ అభ్యర్థిని ఇక్కడ, ఈ 5 అంశాలు నా వల్ల సాధ్యం అనుకున్న అంశాలు ఇక చాలా ఉన్నాయి. 5 కాదు, మీరు 5 అడిగారు కూడా 5 చెప్తా. నంబర్ 1, 6 schools నా ఓన్ మనీతో నేను కడతా. అది ఎవరు చేయలేరు. రోసే గారు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉంటారు, నేను నా ఓన్ మనీ పెడతా. నంబర్ 1. నంబర్ 2, ప్రాజెక్ట్స్ అంటే ఓవర్ బ్రిడ్జెస్, ట్రాఫిక్. మన దీనికి నాకు కౌంటర్ క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి అలౌ చేయాలి తప్పకుండా. ఒకటి స్కూల్స్ పెట్టారు. ఈ బ్రిడ్జెస్ ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ ట్రాఫిక్ కి. నేను ఒక్కనే చేయగలుగుతానా, వేరే వ్యక్తులు కూడా చేయగలరేమో. కాకపోతే ఇప్పటి వరకు చేయలేదు ఎవరు.
చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది. అంటే మీ పార్టీ ఎంపీ మీద మీరు చేస్తున్న అలిగేషన్ ఇది? నా పార్టీ అని కాదు, ఎవరన్నా కానీ ఇది ఇప్పుడు ఈ రోజు కాదు, సమస్య కాదు కదా, ఇది 30-40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య. మూడోది డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు డయేరియాతో చాలా మంది చనిపోయారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేజర్ ఇష్యూ. 4th రోడ్స్ మేజర్ ఇష్యూ. రోడ్ల మీద బైకుల మీద వెళ్ళి పిల్లలు చచ్చిపోతా ఉన్నారు ఈ రోజున యాక్సిడెంట్. ఓకే, 5th ఇష్యూ. 5th అనేది స్టార్ట్అప్ ఇండియా లాగా స్టార్ట్అప్ ఈ ఏరియాలో ఉన్న కాలేజెస్ అన్నిటిలో ఆంటర్ప్రెన్యూర్లుగా ఉండాలనుకునే వాళ్ళందరికీ అవసరమైతే నేను క్లాసులు తీసుకొని కనీసం ఒక 100 మంది ఆంటర్ప్రెన్యూర్లన్నా తయారు చేయాలి కదా. ఈ 5 పాయింట్లు మళ్ళీ ఇక్కడికి వస్తాం చూడండి. ఫస్ట్ పాయింట్ మీరు స్కూల్స్ బాగా చేస్తున్నారు అంటే మీరు ఇండివిజువల్ లెవెల్ చేస్తున్నారు. మీరు ఇండివిజువల్ లెవెల్ అని కాదు, ప్రభుత్వ వ్యవస్థతో పని చేయించాలా ఒక మెరుగైన ఆలోచన విధానంతో. ఇప్పుడు దాకా లాస్ట్ ప్రభుత్వం చేసింది సరిగ్గా రిజల్ట్ రాలేదు కాబట్టి ఇది నా కోరిక, నా ఆలోచన అంటే మీరు మైలు పెట్టాలి. అలాగే ఏపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఏం చేస్తే మంచి చేస్తే పక్కన పెట్టే నాడు నేడు కార్యక్రమము స్కూల్స్ విషయంలో బాగా జరిగిందని మీరు అనుకోవట్లేదు? అదే నేను అంటున్నాను, నాడు నేడులో చేసింది ఏంటి, కలర్స్ మార్చారు తప్పించి స్కూల్ అంటే ఏంటి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక్కటే కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ కాంపోనెంట్. మీరు ఒకసారి పొలిటికల్ గా ప్రతిదీ తప్పు పట్టుకుంటా విమర్శ అని చెప్పి 2014 to 19 వరకు జరిగిన డెవలప్మెంట్ నాడు నేడు విషయం మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారా అంటే మీరే చూసారా? నేను చూశాను కాబట్టి ఎక్కడ చూసారు చెప్పండి. 2019 నుంచి 24 వరకు స్కూల్స్ బాగుపడలేదని చెప్తే బద్ద శత్రువులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది 100% బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. బట్ మీరు ఒక దాన్ని తీసుకొని 100% మీకు ఫస్ట్ ఆ బెస్ట్ అనేది తెలియాలి. బెస్ట్ అనేది తెలిసినప్పుడే మీరు చేసింది ఎక్కడి వరకు వచ్చింది, అది బెస్టా కాదా. ఇప్పుడు మీరు వర్స్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం ది బెస్ట్ ఏమనుకుంటారు చెప్పండి. ఇండివిజువల్ లెవెల్ మీరు ఏం చేస్తారని పక్కన పెట్టాం, ప్రభుత్వంతో ఏం చేపిస్తారు? మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నారు, ఓకే, ఇంగ్లీష్ మీడియం చెప్పండి, చాలా ఇష్యూ చెప్తాను. ఇక్కడ పాయింట్ నాకు అలౌ చేయాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కంటిన్యూ చేస్తారా? ఏనండి, ఇంగ్లీష్ మీడియం ఇబ్బంది పడుతున్నారు మీరు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కంటిన్యూ చేస్తారా? ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్పు లేదు, కానీ తెలుగుని చంపకూడదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చంపాడు? తెలుగు ఉంది కదా, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉందని చెప్తున్నారు తప్ప తెలుగు కంప్లీట్ గా చంపింది ఎక్కడ? చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి. మీరు చెప్పిన ప్రకారమే వెళ్దాం. బ్రేకింగ్ పాయింట్ చెప్తున్నారు మీరు. నేను చాలా చెవులు రిక్కరించి వింటున్నాను ఈ పాయింట్ ఏం చెప్తారు మీరు అని చెప్పండి. చెప్పండి. ఇంగ్లీష్ టీచ్ చేసేది ఎవరు? మీరు పేరు పెట్టారు, ఇంగ్లీష్ టీచర్లు ఉండాలి కదా ప్రాపర్ గా. ఇక్కడ బెడ్డపూడి వెళ్ళారు మీరు ఎప్పుడైనా? ఈస్ట్ గోదావరి జిల్లా బెడ్డపూడి తుని దగ్గర ఉన్న ఒక స్కూల్లో స్టేజింగ్ పబ్లిసిటీ కోసం మేనేజ్ చేయటం వేరు. నిన్న నేను 1500 మంది టీచర్స్తో మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని పెట్టారు సార్, ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ సరిగా రాదు, మాకు ట్రైనింగ్ ఇచ్చే నాదులు లేడు, మేమేం చెప్తామని వాళ్ళు చెప్తున్నారు. సో నేననేది ఏంటంటే మీరు పెట్టినప్పుడు దానికి ఒక ప్రాసెస్ లేదు, ప్రాపర్ ట్రైనింగ్ లేదు. అంటే మీరు కూడా ఒప్పుకుంటారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవసరం అని చెప్పి? ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అని ఎవరు చెప్పరు. ఇంగ్లీష్ మీడియం తెలుగు రెండు మీరు అవసరం ఉందని చెప్తారు. ఇంగ్లీష్ మీడియం అవసరం ఉంది, ఇంగ్లీష్ కూడా కావాలి. మీరు ఇప్పుడు గ్లోబల్ నెట్వర్క్ తోటి వర్క్ చేస్తున్నారు, చేసినప్పుడు ఇంగ్లీష్ అనేది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి కానీ మెచ్చుకోవాలని మీకు అనిపించలేదా? ఇంగ్లీష్ మీడియం మెచ్చుకోవాలంటే మెచ్చుకుంటారు, దాని ఏమో తప్ప. మీరు కిలారి రోసేలో మీకు ఇంకో రకంగా ఇంకో షేడ్స్ కనిపించవచ్చు, అతను విమర్శలు చేయవచ్చు, అతని ఇంటికి మీరు విమర్శలు చేయవచ్చు, అతని మీద అవింటి ఆరోపణల మీద మీరు ఆరోపణలు చేయవచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా ఏమని చెప్పి ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేది ఏంటి? ఎప్పటి నుంచో ఉంది కదా ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం తొమ్మిది లేదా గవర్నమెంట్ స్కూల్స్ లో మరి కొత్తది ఏముంది అందులో? అంటే మీరు చెప్తున్నట్టుగా కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియం చేసేసాడు, తెలుగు మీడియం చంపేశాడని చెప్పి అది రాంగ్ అంటున్నాం మేము. అది జరగలేదు కదా. ఇప్పుడు అసలు పూర్తిగా తెలుగు మీడియం పబ్లిసిటీ ప్లస్ ప్రాక్టికాలిటీ. మన ఇద్దరం ఒక స్కూల్కి వెళ్దాం, అక్కడ తెలుగు మీడియం లేదు అని టీచర్తో చెప్పించగలుగుతారా నాకు మీరు? తెలుగు మాత్రం కంప్లీట్ తీసేశారు, తెలుగు టెక్స్ట్ బుక్ కనిపించేది ఇక్కడ అన్నది ఏదో ఉందా ఇప్పుడు దాకా? ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్సే అనే విధంగా మీరు ఎంటైర్ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే తెలుగు అనేవాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే కష్టమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు రెండు ప్యారలల్గా బిల్డ్ చేయండి అని చెప్తున్నాం మేము. అసలు మీరు ఒక వ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా ఇందులో. ప్లస్ ఇది కొత్తదేమి కాదు ఇంగ్లీష్. సెంట్రల్ మెడలు వంచి సెంట్రల్ని ఒప్పించి బతిమిలాడి బుజ్జంగించి అవసరమైతే వార్నింగ్ ఇచ్చి సామాధాన దండోపల్లికి ఈ ప్రాంతానికి ఏం చేస్తారు ఇప్పుడు? అదే డిఫరెన్స్ బిట్వీన్ ఏ నార్మల్ ఇండివిజువల్ అండ్ మీ. మీ రోడ్లు అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అంటారు. రోడ్స్ మల్టిపుల్ వేస్ లో వేయచ్చు. ఒకటి ఎంపీ ల్యాండ్స్ లో ఉంటాయి, అది 5 కోట్లు సంవత్సరానికి. ఒకటి నా పర్పస్ కి వచ్చేది 5 కోట్లు. రెండోది రాజ్యసభ మెంబర్లకు కూడా 5-6 కోట్లు ఉంటాయి.
రాజ్యసభ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఒక డిఫైన్డ్ కాన్స్టిట్యున్సీ అనేది ఉండదు. ఉండనప్పుడు ఏంటంటే మనకి వాళ్ళతో గుడ్ రిలేషన్ ఉంటే ఆ డబ్బు మనం కూడా తీసుకోవచ్చు. అందరూ వాళ్ళ మీదే పడతారు కదా సార్. అది రెండు. మూడోది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ ఉంటుంది. సిఎస్ఆర్లో వాళ్ళకి ఒక నమ్మకం కనుక మీరు కలిగించగలిగితే వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుంది. మూడోది వాళ్ళకి అది కూడా తీసుకురావచ్చు. ఫోర్త్, ఇన్నోవేటివ్గా అడాప్ట్ ఏ రోడ్ అని మనం తీసుకోవచ్చు. సపోజ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్ ఉన్నారనుకోండి, స్టేట్ గవర్నమెంట్ కనుక ఒప్పుకుంటే ఒక తండాలకు కానీ మారుమూల ప్రాంతాలకు కానీ ఆ వ్యక్తి పేరు కనుక లార్జ్ పోర్షన్ ఆఫ్ మనీ ఇస్తే ఆ రోడ్డుకి వాళ్ళ పేరు కనుక పెట్టగలిగితే అది కూడా చేయొచ్చు. ఇలా 4 angles లో చేసుకుంటూ రావచ్చు మనం. సో దట్ ఈస్ డిఫరెంట్. ఎంతమంది చేస్తున్నారు అట్లా? ఈ రాష్ట్రానికి కావాల్సింది స్పెషల్ స్టాటస్. మీరు ప్రభుత్వంతో ఫైట్ చేయగలుగుతారా సెంట్రల్ గవర్నమెంట్తో? స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టాటస్. రేపు మీరు పొత్తులోకి వెళ్తున్నారు బీజేపీ. నేను ఫైట్ చేయటం కన్నా ఈ లాస్ట్ 5 years ఎన్ని 23 seats ఆయన 22 seats వచ్చినాయి కదా. వాళ్ళు ఎంతవరకు ఫైట్ చేశారు, ఏం చేశారు? వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పి రేపు నేను ఫెయిల్ అవుతానంటారా మీరు? నేను ఫెయిల్ అవుతానంటలేదు. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి మెజారిటీ మీరు ఫైట్ చేయడానికి ఏముంది, 2 నిమిషాలు చేయొచ్చు ఎవరైనా. చేసినంత మాత్రం అవతలోడు వినే పొజిషన్ లో ఉండాలి కదా మన మాట. అంటే మీరు కామ్గా ఉంటారా? అప్పుడు ఫైట్ నుంచి బయటకు వచ్చేస్తారా? కామ్గా ఉంటారని ఎవరు చెప్పారు? ఎలా చేస్తారు? ప్రాక్టికల్ గా ఏ వాటి గురించి మనం చేయాలి. కలిసి సావాసం చేస్తున్నారు సార్, సహజీవనం చేస్తున్నారు రాజకీయంగా. ఇప్పుడు మీరు బీజేపీ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా అన్ని లెక్కలు అన్ని సర్వేలు అంటే బీజేపీ వస్తుందని చెప్తున్నారు. రేపు స్పెషల్ స్టాటస్ విషయంలో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? రేపు రైల్వే విషయంలో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? రేపు పోలవరం సంబంధించిన నిలిచిపోయిన R&R సంబంధించిన ప్యాకేజెస్ సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి ఏ విధంగా తీసుకురాగలుగుతారు? అదేవిధంగా మారుమూల ప్రాంత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదే రాయలసీమలో 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా, ఈ జిల్లాలకు డెవలప్మెంట్ కోసం టీడీపీ బీజేపీతో ఫైట్ చేసి నిధులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుందా చంద్రశేఖర్ గారు? పోలవరం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్న ప్రాజెక్ట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంపీలు కానీ ఏ రోజు వెళ్ళి అడిగిన పరిస్థితి లేదు. పోలవరం గురించి 100% చేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నది. రెండోది రైల్వే జోన్ కూడా అలాంటిది. పోలవరం 2014 to 19 మధ్య ఒక 72% చేశాడు. రిమైనింగ్ నేను వైసీపీకి సంబంధించిన వాళ్ళు నేను ఖచ్చితంగా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేసి ఖచ్చితంగా అడుగుతా. వాళ్ళు 72% క్లెయిమ్ చేసుకుంటారు. రిమైనింగ్ పార్ట్ మీరు ఎంత చేశారు 5 years అని చెప్పి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అక్కడ 45 meters హైట్లో అది ఉంది. వైసీపీ ఏం చెప్తుందంటే 45 meters తగ్గించమని. రియల్గా 42, 41లో వస్తుంది అనమాట. రేపు మీరు వచ్చిన తర్వాత ఎంతవరకు హైట్ ఉందో ఆ 45 meters పూర్తి చేసి R&R ఇచ్చేసి ఈ 5 years కంప్లీట్ చేస్తాము, అవసరమైతే బీజేపీ మెడలు వంచుతాము అని చెప్పగలుగుతారా? వినండి, మెడలు వంచాల్సిన అవసరం లేదు. ఒక పని మనం చేస్తాం ఇప్పుడు బుజ్జగించి ఏదన్నా కానీ మీకు పని సాధించడానికి పని అవ్వాలి. మీకు పని అవటం ఇంపార్టెంట్. సార్ ఇవన్నీ రికార్డ్ అవుతుంది, పబ్లిక్ డొమైన్ ఎప్పుడు ఉండబోతుంది? రేపు మీరు గెలిచిన తర్వాత నేను పదే మళ్ళీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే వీడియో చూసి చూపిస్తాను. మీరు ఎన్నికలకు వెళ్ళక ముందు నేను ఇలాంటి మాటలు మాట్లాడతారని చెప్పి ఇప్పుడు చెప్పండి. పని ఎలా అవ్వాలో చూసుకోవాలి. అర్థమైందా? దానికి మెడల్ వంచడం అంత హీరోయిక్ డైలాగ్ మనం వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోలవరం అనేది రాష్ట్రానికి వరం లాంటిది. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది. చంద్రబాబు నాయుడు గారు ఉన్న క్యాపిటల్ పోలవరం అనేది ఆయన ఒక మెయిన్, ఆయన లైఫ్ అంబిషన్స్. దాని గురించి ఎంతవరకు ఏ విధంగా చేయాలో అలా చేసుకుంటూ వస్తాం. ఈ 5 అంశాలు కాకుండా ఇంకా చంద్రశేఖర్ గారి మార్క్ ఉండబోతుంది ఈ ఎంపీ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో అనుకునే అంశం మీకు చెప్పండి. చాలా ఉన్నాయి. అంటే సపోజ్ మీకు టొబాకో ఉంది, వీవర్స్ ఉన్నారు, వీవర్స్ అందరినీ కూర్చోబెట్టడం. వాళ్ళు ఎందుకు ఇంటర్నేషనల్గా చేయలేకపోతున్నారు? డిజైన్ ఇష్యూనా, కాస్ట్ కాంపిటీషన్ చేయలేకపోతున్నారా, లేదా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారా? అట్లా ప్రతి సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ తోటి కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయటం ఎలా, రెక్టిఫై చేయటం ఎలా, అలా మల్టిపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఎంటైర్ ఎకో సిస్టమ్ తీసుకొని వస్తాం. సో ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నిటిని నేను 5 years లో సాల్వ్ చేయగలను అనేది నాట్ 5 or 10, ఇట్ కుడ్ బి 20, ఇట్ కుడ్ బి 50. అంటే ఇంకోటి మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్లో ఎక్కువ మేజర్ సెక్షన్స్గా ఉన్న వాళ్ళు కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మైనారిటీస్ ఉంటారు, ప్లస్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ కోసం ఏదైనా ఇంకా ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారు అన్నారు? 2 days బ్యాక్ డోర్ టు డోర్ వెళ్ళాను మైనారిటీ ఇంటికి. వెళ్ళినప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది. ఒక 20-30 గజాల ఇంట్లో 6-7 వండుకుంటున్నారు. అంత పేదరికం ఉంది. అంటే తాటాకులు పైన వర్షాలు చెప్తా ఉన్నారు. వర్షం పడినప్పుడు భయం వేస్తుంది సార్, వాటర్ అంతా ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి మనం తవ్వుకొని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయటం అని కాదు. బట్ అది దీస్ ఆర్ ది రియల్ ఇష్యూస్ నేను మాట్లాడేది. రీజన్ ఏం మల్టిపుల్. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఆ ఈస్ట్లో 10 years నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు.
వాళ్ళు ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపం లేదు. అంటే ఆ ముస్లిం పరిస్థితి గుంటూరు ఈస్ట్ చూసినా, శ్రీకాకుళం చూసినా, అనంతపురం చూసినా ఇంచుమించు అలాగే ఉంటుంది అంత చెప్పి. దానికి రీజన్ ఏంటి? మూలాల్లోకి వెళ్తే ఏమనిపించింది మీకు? చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కటి నాకు అనిపించినవి కొన్ని ఉన్నాయి. అంటే ఒకటి ఎక్కువ మంది పిల్లలు ఉండటం ఒకటి, రెండోది అది 10 years బ్యాక్ అనండి, ఇప్పుడు తగ్గుతా ఉంది. అంటే ఉమెన్ నేను మాట్లాడినప్పుడు ఎక్కువ మంది ఏం చెప్పారంటే వాళ్ళు మేము బయటకు వెళ్ళి పని చేయమండి, ఏది చేసినా హస్బెండే వర్క్ చేయాలంటున్నారు. మరి వాళ్ళందరికీ ఏంటంటే వర్క్ ఇంట్లో నుంచి ఏదైనా చేసుకునే వర్క్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు మేము వీఆర్ రెడీ టు డూ ఇట్ అంటున్నారు. సో ఇదొక సోషల్ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి ఇది. ఇప్పుడు జనసేనతో ఎలా ఉంది సార్ రిలేషన్? ఈ పార్లమెంట్ అద్భుతంగా వర్క్ చేస్తారు. ఇప్పుడు అన్ని ఆల్ సెగ్మెంట్స్ లో, ఈ ఆల్ 7 సెగ్మెంట్స్ లో చాలా బాగా ఉంది. చాలా అంటే చాలా. ఎక్కడ కూడా రెబల్స్ కానీ టీడీపీ నుంచి కానీ ఒక్కడు మీరు తెనాలు చూసారనుకోండి, మా రాజా గారికి టికెట్ రాలేదు అక్కడ, కానీ మరి నిన్న అంతా హోల్ డే ర్యాలీలో ఉన్నారు. ఇప్పటి వరకు 4 మీటింగ్స్ పెట్టుకున్నారు కార్యకర్తలతోటి పెట్టి. మనోహర్ గారికి ప్రతి ఒక్కరిని మండల స్థాయి దగ్గర నుంచి బూత్ స్థాయి వరకు అందరినీ పరిచయం చేశారు. 1కి 4 సార్లు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా అవ్వాలనేది మాట్లాడుతూ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంత చేయాలో అంత చేస్తా ఉన్నాం. అలానే జనసేన నుంచి ఒక మీటింగ్ లో ఆలపాటి రాజా గారు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ 5 ఏళ్ల కోసం చంద్రశేఖర్ గారు వచ్చారని చెప్పడం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? నేను వెంటనే చెప్పే కదా, నేను 5 ఏళ్ల కోసం రాలేదు, 30 ఏళ్ల గురించి వచ్చానని. ఆయన అన్నది 5 ఏళ్ల కోసం వచ్చానని లేదు. ఆయన అన్నది ఏంటంటే ఫోటోలు ఎక్కువ దిగేవాళ్ళు ఎక్కువ అయ్యేటప్పటికి 5 ఏళ్ళు ఇక్కడే ఉంటారు, మీరు కంగారు పడక్కర్లేదు అన్నారు. అది సోషల్ మీడియాలో అలా ఇలా వెళ్ళింది అనమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 5 years ఎంపీగా ఆయన గ్యారంటీ గెలుస్తారు, ఇక్కడ ఉంటారని, అంతేగాని తర్వాత ఉండరని కాదు. దాన్ని యాక్చువల్గా ఏం సార్ మీ పర్సనల్ బుర్రిపాలెం కృష్ణ, వాళ్ళు బుర్రిపాలెం అంటే కృష్ణ గారి ఊరు అని చెప్పి బంధుతో ముందా కృష్ణ గారితో ఉంది. మా నాయనమ్మ ఘట్టమనేని, కృష్ణ గారు ఘట్టమనేని, ఆ విధంగా బంధుత్వం. ఏం కావాలి సార్ కృష్ణ గారు? నాకు అంత రిలేషన్లు అంత ఇవి కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్స్, అంత వరుసలు కలుపుకునే విధంగా ఉంటారా ఈ మహేష్ బాబు? డెఫినెట్ గా మీ ప్రచారానికి వస్తారనమాట మహేష్ బాబు కూడా. ఎందుకు వస్తారు? ఆయన సినిమా యాక్టర్, అందరికి కావాల్సిన వ్యక్తి. అసలు రమ్మని అడగటం కూడా ఎవరికి పద్ధతి కాదు అది. మీ ఫాదర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? పొలిటికల్గా ఉందా? మా ఫాదర్ ఏమి లేరండి, మాది చిన్న మధ్యతరగతి కుటుంబం. హోటల్ బిజినెస్ ఉండేది. పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయ్యేవాళ్ళు. ఒక సామాన్య కార్యకర్త, ఒక గ్రామ స్థాయి నాయకులు, పట్టణ స్థాయి నాయకులు ఎలా ఉండేవారు అలా ఉండేవారు అంతే. కోడెల శివప్రసాద్ దగ్గర చాలా ముఖ్యమైన నాయకుడిగా ఉండేవారు, ఆయనకి సపోర్టివ్ గా ఉండేవారు. కోడెల శివప్రసాద్ టీం అంటే ఒకప్పుడు చాలా అగ్రెసివ్ టీం కూడా ఉండేది. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి యాక్ట్ చేయాలి తప్పించి ఎవరు కావాలని అగ్రెసివ్ గా అవ్వరు కదా. డిఫెన్సివ్ గా ఉండటం కూడా ఇంపార్టెంట్ కదా. అప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసేవాళ్ళండి మీ ఫాదర్ అగ్రెసివ్ గా ఉన్నప్పుడు? అంటే అగ్రెసివ్ వీళ్ళు అదే మీ ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు చేతులు ముడుచుకొని కూర్చోలేరు కదా ఎవరైనా. ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం అనేది నార్మల్ హ్యూమన్ రియాక్షన్. చూసారు సార్ అప్పుడు మీ ఫాదర్ అలాంటి అంత సీన్ లేదు, అంత సీన్ లేదు అనుకునేవాళ్ళం చాలా మంది. అప్పుడు అలాగే అనుకుంటారు కానీ నేను ఎప్పుడు అట్లాంటివి చూడలేదు. సార్ జస్ట్ ఒక 20 days టైంలోనే అంతా చెప్పి జనాలకు అలా వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా మీ హోర్డింగ్సే, మీ చర్చే. ఇట్లా పిఆర్ కంపెనీకి హైర్ చేశారా? ఎవరు ఆ పిఆర్ కంపెనీ అంతగా ఫాస్ట్గా జనాలకు తీసుకుని వెళ్ళగలిగింది మిమ్మల్ని? డబ్బే ఇక్కడ కూడా డబ్బేనా కారణం? నేను ఎంత ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళటానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి మీరు అన్నట్టు నేను తీసుకొచ్చిన క్యాప్షన్ తొలి అడుగు, ప్రగతికై ప్రజాసేవకై అనేది నా సొంతగా నేను రాసుకున్నది. నేను ఎందుకు రాసుకున్నాను, ఎవరు వేరే పిఆర్ కంపెనీ వాళ్ళు చేయగలిగితే ఇప్పుడు ఎంతో మంది పొలిటికల్గా ఎంట్రీ అయ్యారు కదా, మరి ఎంతమంది ఈ విధంగా బ్రాండింగ్ చేయగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం అట్లాంటి ఎవరన్నా బ్రాండింగ్ కంపెనీలకు ఇస్తే ఇవ్వచ్చాము, కానీ ఇది నేను కూర్చొని నాది, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ ద నెక్స్ట్ 30 years అనే నా ఓన్ క్యాప్షన్ అది. అది ఏంటంటే ప్రజలు చాలా విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఇంత యూనిక్గా ఎవరు చేయలేదు, ఇతని ఫేస్లో కానీ అది ఒక నిజాయితీ ఉంది అనేది కనెక్ట్ అయ్యారు. అదొకటి. రెండోది, నేను వచ్చిన తర్వాత ఇప్పటివరకు 20-25 రోజుల్లో కొన్ని దాదాపుగా ప్రతిరోజు 5 నుంచి 10,000 మందిని కలుస్తూ ఉన్నాయి ఏదో ఒక రూపంలో. పొద్దున 8 నుంచి సాయంత్రం 10 వరకు వాళ్ళని మంచిగా మాట్లాడటం, వాళ్ళ బాధలు మనం వింటాం. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఎంపతి ఉన్న హ్యూమన్ బీయింగ్ ఎలా బిహేవ్ చేస్తారో ఇక్కడ ఏమైందంటే అది కూడా అదొక గొప్ప విషయం లాగా అయిపోయింది. అంటే రాజకీయ నాయకులు కానీ ఎప్పటివరకు ఉన్నవాడు కానీ దాంతో ఏంటంటే వాళ్ళందరూ చాలా అభిమానంగా ఒకళ్ళకి 10 మందికి చెప్పడం,
ఈ విధంగా ఫాస్ట్గా నేను పబ్లిక్లోకి వెళ్ళాలి. ప్లస్ నేను ఇన్నాళ్ళు ఈ 40 సంవత్సరాలు చేసినటువంటి కష్టం అంటే ఎక్కడ షార్ట్ కట్స్ తీసుకోకుండా ఒక పద్ధతి ప్రకారం సాగించిన జీవిత విధానం, నీతి నిజాయితీ కానీ, లేదా నేను ఈ 10 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నేను చేసిన ఫ్రీ సర్వీసెస్ కానీ అవన్నీ ఒకసారి పబ్లిక్గా ఎక్స్పోజ్ అవటం, ఇవన్నీ 1+1+1 3-4 అవ్వాల్సిందల్లా 10-20 అయింది. చాలా మంది రాజకీయాల్లో రావడానికి ఎంపీ అంటే ఒక పెద్ద జెంటిల్గా వ్యవహరించవచ్చు, పెద్దల సభకి వెళ్ళవచ్చు ఇవన్నీ అంటారు కానీ గ్రౌండ్ లో వచ్చినప్పుడు ఎంపీలకు ఎమ్మెల్యేలకు తెలియని ఒక గీత మధ్యలో ఉండిపోతా ఉంది. చాలా వరకు ఎంపీస్ ని ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీ కూడా రానివ్వండి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి ఎంపీలు అంట. ఈ ఎంపీలు కూడా ఏంటంటే ఎమ్మెల్యేల మీద డిపెండ్ అయిపోతున్నారు తప్ప ఎమ్మెల్యేని బైపాస్ చేసుకుని జనాల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. మా పాత్ర ఏంటి, ఎమ్మెల్యేని కోఆర్డినేట్ చేయడం ఒకటి, వాళ్ళ సమస్యలు ఉంటే సెంట్రల్తో మాట్లాడే పరిస్థితి ఉంటే నేను పోయి మాట్లాడటము, పార్లమెంట్తో మాట్లాడడం, సెంట్రల్ మినిస్టర్తో ఏదైనా కోఆర్డినేట్ చేయడం, ఇదే అని అనుకుంటున్నారు. మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా, లేకపోతే ఈ ప్రోటోకాల్ సిస్టమ్ని బైపాస్ చేసుకొని జనాల్లోకి వెళ్ళి ఏదైనా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉందా? అంటే ఇందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ అసలు మనం ఒక వ్యక్తితో వర్క్ చేయాలన్నప్పుడు ఎమ్మెల్యే కానీ కూడా మనకి ఒక రిలేషన్ బిల్డ్ అవ్వాలి. అది ఎఫెక్షనేట్ రిలేషన్గా ఉండాలి. ఉన్నప్పుడు 50% ప్రాబ్లమ్స్ పోతాయి. రెండోది వాళ్ళకి నేను వాల్యూ యాడ్ క్రియేట్ చేయాలి. నా వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఆటోమేటిక్గా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉండకూడదు. అంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఒక గ్రూప్ని తయారు చేయటం, వాళ్ళు ఇంకొక పవర్ స్టేషన్గా తయారు చేయటం, లేకపోతే అక్కడ ఒక వ్యక్తికి పార్టీకి పరిచయం అయినటువంటి వ్యక్తి పనులు కావాల్సి వచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మొహం చూపించలేనప్పుడు కొంత బైపాస్ అయ్యి మన దగ్గరికి వచ్చేటువంటివి ఉంటాయి. అవి నేను ఎంకరేజ్ చేశాను అనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళు అప్సెట్ అవుతారు. ఇప్పుడు అలాంటివి జరుగుతాయి. జరిగినప్పుడు నేను లోకల్ ఇన్ఛార్జిని మాట్లాడి ఇలా వస్తున్నారు ఏమిటి పరిస్థితి అని నేను ఒక మాట్లాడితే వాళ్ళు చెప్తారు సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఏది రైట్ రాంగ్ వాళ్ళు చెప్పింది రైట్ అనుకోండి, దాన్ని తగ్గట్టుగా చేయటం. అలా ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి, నా ఒపీనియన్ 95% ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్స్ రావు. ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఈ మధ్య పాలిటిక్స్లో బూతులకు, విమర్శలకు, ప్రశ్నలకు మధ్య గీతలు చెరిగిపోయి చాలా దారుణంగా వివరిస్తున్నారు. దీని మీద ఏమంటారు? ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. మీ రాజకీయ ఆకాంక్షలు నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. మొత్తానికి ఏంటంటే కింద డౌన్ ట్రాడన్ పీపుల్కి ప్లస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ పీపుల్స్ కోసం బాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. అది చేయలేకపోతే నేను పొలిటికల్గా తప్పడు వేసినట్టు అవుతుంది. అది చేయలేకపోతే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటాను. ఇది ప్రత్యేక పబ్లిక్ డొమైన్ ఉండిపోతా ఉంది. ఇంకా ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం కూడా ఈ ఇంటర్వ్యూ మీకు చూపిస్తూ అప్పుడు మీరు ఇలా అన్నారని చెప్తాను. ఇప్పుడే కాదు, మీరు ఏ రోజైనా మీరు ఆన్ ద స్పాట్ వచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చు. ఐ డోంట్ నీడ్ టు ప్రిపేర్ బికాజ్ ఐఎమ్ ఎన్ ఓపెన్ బుక్. నా మనసులోనే నేను చెప్తాను. నాకేమీ ఇందులో పెద్దగా నేను ఆశించేది ఏమీ చేయట్లేదు కాబట్టి ఐ హ్యావ్ ప్యూర్ మైండ్. మీరు ఎప్పుడు చేసినా కూడా మాకు ఒక సామెత ఉంటుంది, ఎప్పుడు అబద్ధాలు చెప్పు మాకు, ఎందుకంటే నువ్వేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నిజాలు మాట్లాడితే నువ్వేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటారు. సో దాన్ని నేను ఫాలో అయ్యే వ్యక్తిని కాబట్టి ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టైం. కానీ ఇంత తెలుగులో అంత పట్టు వాక్చాతులు ఎక్కువగా అమెరికాలో ఉన్నారు కదా, ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది కదా, ఆయన కూడా అక్కడ తెలుగులో కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నా. తెలుగు మీడియం, ఓకే. చిన్నప్పటి నుంచి నాకు జనరల్గానే తెలుగు మీద కానీ భాష మీద కానీ రాష్ట్రం అన్నా కానీ అభిమానం. అవకాశాలు లేక తెలుగు మీద చదువుకున్నారా లేకపోతే రోజుల్లో నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను కాబట్టి అది గవర్నమెంట్ స్కూలు. ఆ రోజు కష్టాలు తెలుసు 100%. తెలియకుండా ఈ విధంగా బాడీ కానీ బిహేవియర్ కాదు. సిల్వర్ స్పూన్ ఎప్పుడండి? నేను 25 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ళకి కూడా రాలేదు కదా. నేను అమెరికా వెళ్ళినప్పుడు 25 ఇయర్స్కి ఫైనాన్షియల్ డెట్ ఉండేది మాకు. సెకండ్ హాఫ్ అది. ఫస్ట్ హాఫ్ లో కూడా మీకు కష్టాలు కన్నీళ్ళు. ఫస్ట్ 25 ఇయర్స్ అదే కదా, ఆకలి బాధలు ఏమని తెలుసు. సక్సెస్ అనేది ఆఫ్టర్ 30 ఇయర్స్ వచ్చింది. ఈ లాస్ట్ 15 ఇయర్సే కదా, అంతకుముందు అంతా నార్మల్. నేను అలా అనుకోలేదు సార్, డైరెక్ట్గా దిగిపోయారు కదా. తెలియని వాళ్ళు అనుకునేది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.